ఏపీ శాసనమండలిలో ఇసుక ధరలు బుడమేరు వరద సాయంపై ఆసక్తికర చర్చ జరిగింది. వరద సాయం అందరికీ అందలేదని వైఎస్ఆర్సీపీ సభ్యుడు అంటే వైఎస్ఆర్సీపీ సాయం గురించి ప్రశ్నించారు మంత్రి. దీనికి ధీటుగా బదులిచ్చారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అలాగే ఇసుక ధరలపై కూడా విపక్షం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. గత సెప్టెంబర్లో బెజవాడను నెల రోజుల పాటు వణికించిన బుడమేరు వరద బాధితులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సాయంపై లెక్కలు చెప్పాలని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 7 నెలలైనా సాయం అందక ఇప్పటికీ అనేక మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. అసలు ప్రభుత్వం బాధితులకు ఎంత సాయం చేసిందో చెప్పాలని విపక్షం నిలదీయడంతో అందరికీ సాయం చేసేశామని మంత్రి చెప్పారు. వైఎస్ఆర్సీపీ చేస్తామన్న సాయం ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ వారికి ధీటైన సమాధానం ఇచ్చారు. బుడమేరు బాధితులకు కూటమి ప్రభుత్వం సాయం చేయకుండానే చేసినట్లు లెక్కలు రాసేసుకుందని, కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రకటించిన ₹1 కోటి స్వయంగా తన ఆధ్వర్యంలోనే పాలు, నీళ్లు, సరుకుల రూపంలో బాధితులకు అందించామని బొత్స చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు సాయం చేస్తుందన్న నమ్మకం లేనందునే తమ పార్టీ నేరుగా సాయం చేస్తుందని, కావాలంటే వివరాలు, బిల్లులు ప్రభుత్వానికి ఇస్తామని బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందరూ ఏర్పడి మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టలేదు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కోతి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో ఇమ్మంటే నా దగ్గర బిల్లు కూడా పంపిస్తాను, చూసుకోండి. ఉచిత ఇసుకపై కూడా మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక ధర పెరిగిందని వైఎస్ఆర్సీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇసుక ధర ఏమాత్రం తగ్గలేదన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఇసుకను ఇవ్వడం లేదని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు చెప్పే లెక్కలన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ. జిల్లా కానీ, విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్ లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన ₹400 తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు ₹1,200 తగ్గాల. అదే లారీకి అయితే ₹4,000 తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందా అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టత ఇవ్వలేదు. గతంలో కంటే ఇప్పుడు అధిక ధరకు అమ్మడం లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అమ్మకాలను, ఇప్పటి అమ్మకాలను పరిశీలించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.